వినడానికి వింతగా ఉన్న ఈ అమ్మవారి జాతరను చూడడానికి మన తెలుగువారు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా ఎందుకు కొలుస్తారు? ఈ జాతర జరుపుకోవడం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఏ అవతారంలోనూ యోగమాయ తన వెంట రాలేదు. కానీ ద్వాపరయుగంలో విష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో యోగమాయ శ్రీకృష్ణుడితో పాటే జన్మిస్తుంది. కృష్ణుడు దేవకీదేవి కడుపున పుడితే యోగమాయ యశోదాదేవి కడుపున ఇద్దరూ ఒకే రోజు జన్మించారు. పుట్టిన కొంతసేపటికే యోగమాయ కంసుడి చేతిలో చనిపోతుంది. అలా చనిపోయిన యోగమాయ మళ్ళీ శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు కలియుగంలో ఒక గ్రామ దేవతలాగా అవతరించింది. అలా రాయలసీమలో అవతరించిన గ్రామదేవతే గంగమ్మ తల్లి.